అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి కుంభకోణం కేసులో, అంటే భూముల యొక్క కబ్జా అమ్మకం ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, అట్లాగే ఆయన కొడుకు అయినటువంటి జోగి రాజీవ్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో A1 గా రాజీవ్ ఉంటే A2 గా జోగి రమేష్ సోదరుడు వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం గ్రామ సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్ ని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారు చెప్పే అంశాలను బట్టి అవసరమైతే జోగి రమేష్ కూడా అదుపులో తీసుకుంటారు అనే టాక్ అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంట్లో ఉదయం 5 గంటల నుంచి 15 మంది ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. వైసీపీ హయాంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ పనిచేసి భారీ అక్రమాలు చేశారని, అగ్రిగోల్డ్ భూముల విషయంలో కబ్జాలకు పాల్పడ్డారు, కంప్లైంట్లు రావడంతో ఈ సోదాలు చేశారు. ఆ తర్వాత జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ సంబంధించిన భూములు అంబాపురంలో ఉన్నాయి. ఈ భూములు కబ్జా చేసిన జోగి రమేష్ వాటిని అక్రమంగా అమ్మేసి కోట్లు కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అగ్రిగోల్డ్ కేసును సిఐడి దర్యాప్తు చేస్తుంది. అందువల్ల సర్వే నంబర్లు 69/2 87లో అగ్రిగోల్డ్ ప్లాట్ల రూపంలో ఉన్న 2300 గజాల భూమి సిఐడి ఆధీనంలో ఉంది. అలాంటి భూముల్ని కూడా జోగి రమేష్ కొట్టేసి అమ్మేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ భూముల్ని జోగి రమేష్ తన బంధువుల పేరు మీద బదలాయించి 5 కోట్ల వరకు కాజేశారనేటువంటి ఆ వాదన ఉంది. మరోవైపు రాజీవ్ అరెస్ట్ ను వైసీపీ ఖండించింది. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోందని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైసీపీ అంత పేరుని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. దీని మీద న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇలా ఈ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేకెత్తిస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జోగి రాజీవ్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటే, ఒక బినామీగా తన కొడుకునే పెట్టుకున్నారు. కొడుకుతో పాటు తన తమ్ముడిని కూడా పెట్టుకున్నారు. జోగి రమేష్ అనేది ప్రధాన ఆరోపణ. సో ఈయన్ని కూడా త్వరలో కొన్ని గంటల్లో అరెస్ట్ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కొంతమంది అధికారులు, లిస్ట్ ఆఫ్ అధికారులు ఆ అధికారుల యొక్క ప్రమేయంతో చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో ఇందులో బయటికి రావడం అనేది కష్టమే. చాలా టైట్ కేసు ఇది. అగ్రిగోల్డ్ కి భూములు ఆల్రెడీ లిటిగేషన్ లో ఉంటే, ఆల్రెడీ అగ్రిగోల్డ్ సంబంధించి ఒక బిగ్ స్కామ్ జరిగితే, ఆ స్కామ్ లో కూడా మళ్ళీ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేశారు ఇదంతా అనేటువంటి ఆరోపణలు. సో ఇదంతా విన్న తర్వాత వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటికీ కొన్ని రకమైనటువంటి దాడులు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద. ఇప్పుడు ఫిజికల్ దాడులు చేస్తున్నారు, హింసాత్మక ఘటనలు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు దాంతో పాటుగా లీగల్ గా కూడా మాకు సంబంధించినటువంటి నాయకుల్ని, మా స్ట్రాంగ్ మినిస్టర్లని, గతంలో మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఎంతో మందికి ఇళ్ళు ఇప్పించారు జోగి రమేష్ అనేటువంటి అలాంటి మంత్రులను టార్గెటెడ్ గా కూటమి ప్రభుత్వం ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు అనేటువంటి మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇది గనక జరిగితే మరి జగన్ ఏం మాట్లాడతారు, దాని గురించి ఏం చెప్తారని చూడాలి. అయితే మీరేమనుకుంటున్నారు? జోగి రమేష్ తప్పు చేశారనుకుంటున్నారా, కరెక్ట్ గానే ఉన్నారనుకుంటున్నారా? హీఈస్ రైట్ అని చెప్పండి, ఆయన కరెక్ట్ గానే ఉన్నారని. హీఈస్ రాంగ్ అని చెప్పండి, ఆయన తప్పు చేశారని. లేదా కరెక్ట్ లేదా రాంగ్ అని కామెంట్ చేయండి. మీరు కరెక్ట్ అని కామెంట్ చేస్తే జోగి రమేష్ కరెక్ట్ గానే ఉన్నారని ప్రజలు అనుకుంటున్నట్లు లెక్క. లేదా ఆయన తప్పు చేశారని మీరు అనుకుంటున్నట్లయితే రాంగ్ అని కామెంట్ చేయండి.